తరతరాలుగా లోకంలో విగ్రహారాధన, ఫోటో ఆరాధన ఆచారంగా వస్తుంది. విగ్రహారాధనే భగవద్ ఆరాధనగా భావిస్తున్నారు. సమస్యలు, రోగాలు నయం చేసుకోవచ్చని కూడా భావిస్తున్నారు. తరతరాల నుంచి ఆచారంగా వస్తుండడం వల్ల భగవంతుణ్ణి ఆరాధించే సరైన మార్గం అదేనని భావిస్తున్నారు. తమ కోరికలు నెరవేరకపోయినా తప్పకుండా ఎప్పుడోకప్పుడు భగవంతుడు నెరవేరుస్తాడని నమ్ముతున్నారు. నమ్మకంతో ఎంతకాలమైనా ఎదురు చూస్తున్నారు. హలో ఎవ్రీవన్, నా పేరు శ్వేతాలేఖ్య. యువర్ వాచింగ్ శ్వేతాలేఖ్య యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. విగ్రహారాధన, భగవద్ఆరాధన ఎలా అవుతుంది? భగవంతునికి నామరూపాలు లేవు కదా అని అడిగితే, భగవంతునికి రూపం లేదు. రూపం లేని భగవంతుని ఆరాధించడం సాధ్యం కాదు. కానీ అన్ని రూపాలు ఆయనవే. ఏ రూపాన్ని ఆరాధించినా భగవంతుణ్ణి ఆరాధించినట్టే. అందుచేత నీకు ఇష్టమైన రూపాన్ని ఆరాధించుకో అని పెద్దలు చెప్పారు అంటారు కదా. అలాగే ఆయనకు పేరు లేదు కాబట్టి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడని చెప్తారు. అలా చెప్పి సరిపెట్టుకుంటారు. తాము చేస్తున్న పని సరైనదనుకుంటారు. తాము భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామనుకుంటారు. కానీ నామరూపాలు లేని భగవంతుణ్ణి ఆరాధించే అవకాశం ఉందా లేదా అని ఆలోచించరు. తమ బుద్ధిని ఉపయోగించరు. ఎంతసేపు భగవంతుడే అంటే కోరికలు తీర్చేవాడన్నట్టుగా భావిస్తారు. విగ్రహం కనిపించినా, ఫోటో కనిపించినా కోరికలు కోరుకుంటారు. అంతేకాని ఆ భగవంతుని గురించి, ఆయన శక్తిని గురించి, సిద్ధాంతాలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించరు. నామరూపాలు లేని భగవంతుని ఎలా ఆరాధించాలో తెలుసుకోవటానికి అసలు ప్రయత్నించరు. గాంధీ గారి ఫోటోని చూపిస్తూ గాంధీ గారి ఫోటో అంటాం. కానీ గాంధీ గారు అనం కదా. వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వలేం కదా. ఆయన విగ్రహాన్ని కూడా విగ్రహమే అంటాం. కానీ గాంధీ గారు అనం కదా. అలాగే భగవంతుని విగ్రహం భగవంతుడు ఎలా అవుతాడు అని అడిగితే, భగవంతుడు సర్వాంతర్యామి కదా, అన్నింటిలోనూ ఉన్నట్టే కదా. అలాగే విగ్రహంలో కూడా భగవంతుడు ఉంటాడు కదా. విగ్రహాన్ని ఆరాధిస్తే భగవంతుణ్ణి ఆరాధించినట్టే కదా. విగ్రహాన్ని ఆరాధిస్తే తప్పేంటి అని అంటారు. అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచించవలసింది ఇంకా ఉంది. ఇక్కడ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అన్నది వాస్తవమే. అంటే భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు, కానీ విగ్రహం భగవంతుడు కాదు కదా. కానీ అందరి ప్రవర్తన విగ్రహంలో భగవంతుడు ఉన్నట్టుగా ఉండదు. విగ్రహమే భగవంతుడు అన్నట్టు ఉంటుంది. అంటే విగ్రహం ఎదురుగా పవిత్రంగా ఉంటారు. అంటే ఆలయంలోనే పవిత్రంగా ఉంటారు. తర్వాత ఎక్కడ ఎవరిని చూసినా ఆ పవిత్రత కనబడదు. పైగా విగ్రహంలో భగవంతుడు లేడా అని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించేవారు ఆలోచించాలి. భగవంతుడు విగ్రహంలోనే ఉంటాడా? అన్నింటిలోనూ ఉంటాడు కదా. ఎందులో లేడు? అలాంటప్పుడు మనం అన్నింటినీ పవిత్రంగా చూడాలి కదా. చూస్తున్నామా? మరి అన్నింటినీ ఆరాధ్య భావంలో చూడాలి కదా. చూస్తున్నామా? అన్నింటినీ ఆరాధించాలి కదా. ఆరాధిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్క విగ్రహాన్ని తప్ప దేనిని భగవంతునిగా భావించం, పవిత్రంగా చూడం. కానీ కుర్చీలో, మంచంలో, అన్నింటిలో ఉన్నట్టే కదా. మరి భగవంతుని మీద ఎలా కూర్చోగలుగుతున్నాం? ఆయనను అవమానించినట్టే కదా, ఆయనను బాధిస్తున్నట్టే కదా. అలాగే ఒక రాయిలోనే భగవంతుడు ఉన్నప్పుడు అన్ని జంతువుల్లో కూడా భగవంతుడు ఉన్నట్లే కదా. మరి మనం ఎన్ని జంతువుల్ని ప్రతిరోజు హింసిస్తున్నాం? వాటిని క్రూరాతి క్రూరంగా హింసించి చంపి వాటి మాంసాన్ని తింటున్నాం. అంటే భగవంతుణ్ణి హింసిస్తున్నట్లే కదా. ఎందుకు ఇలా చేస్తున్నాం? విగ్రహంలో భగవంతుడు లేడా అని ప్రశ్నించేవారు ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు. విగ్రహంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను అని వాదించేవారు అన్నింటినీ పవిత్రంగా చూడాలి, భగవత్ స్వరూపంగా భావించాలి. ఇక్కడ గమనిస్తే మనం ప్రతిరోజు ఎన్ని చీమల్ని, దోమల్ని, ఈగల్ని, ఎలకల్ని, బొద్దింకల్ని చంపటం లేదు. వీటిలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. మరి వాటిని ఎందుకు చంపుతున్నాం? ఎందుకు ఆరాధించడం లేదు? ఇంకా గమనిస్తే పెరట్లో, తోటల్లో మందులు చల్లి ఎన్ని జీవులను చంపటం లేదు. అవన్నీ భగవంతుని స్వరూపాలే కదా. ప్రతిరోజు అంత పాపం చేస్తూ విగ్రహంలో భగవంతుడు లేడా అని తెలివిగా ప్రశ్నిస్తామంటే భగవంతుని గురించి మనం ఏమీ అర్థం చేసుకున్నట్టు. విగ్రహంలో భగవంతుడు లేడా? అందుకే నేను విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను
విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను విగ్రహాన్ని భగవంతునిగా భావిస్తున్నాను అనేవారు అంతకన్నా ఆలోచించనక్కర్లేదా? మరి విగ్రహంలోనే భగవంతుడు ఉన్నప్పుడు సాటి మనుషుల్లో భగవంతుడు ఉండడా? మరి అందరినీ ప్రేమిస్తున్నామా? ఇది ఆలోచించనక్కర్లేదా? ఎంతసేపు మన స్వార్థం, మన ఆనందమే కానీ ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? నా కుటుంబమని, నా కుటుంబం కోసం, కుటుంబం ఆనందం కోసం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్నాం. అంతా భగవంతుడైనప్పుడు ఇతరులు కూడా భగవంతుడే కదా. ఇతరుల ఆనందం కోసం ఎందుకు ప్రయత్నించం? ఒక విగ్రహాన్నే ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఇతరులను ఆనందింపచేయటానికి ఏ ప్రయత్నము చేస్తున్నాము? విగ్రహంలో ఉన్న భగవంతునికి పళ్ళు, ఫలాలు, నైవేద్యాలు పెట్టి ఆనందింపజేస్తున్నాం. సాటి మానవుల్లో ఉన్న భగవంతునికి ఏం పెట్టి ఆనందింపజేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. వారి ముందు తాము తిని ఆనందిస్తున్నారే కానీ వారికి ఏమీ పెడుతున్నారు? ఇంటిలో పనివారిని ఎంతమంది తమతో సమానంగా చూస్తున్నారు? తాము తినుగా మిగిలినవి, వాసన వచ్చినవి, పాడైపోయినవి ఎవరూ తినట్లేదని ఇస్తారు కానీ తమతో సమానంగా పెట్టరు. అంటే తాము అధికులు, భగవంతుడు తక్కువాడా? విగ్రహంలో భగవంతుడు లేడా అని ఆరాధించేవారు ఎవరిని తక్కువగా చూసినా, బాధించినా భగవంతుని తక్కువగా చూసినట్లేనని తెలుసుకోవాలి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతటా అన్నింటా ఉన్నాడు. ఆయన లేనిదంటూ లేదు. ఆయన విగ్రహంలో కూడా ఉన్నాడు. కానీ ఆలోచించాలి, ఆయన విగ్రహంలో ఎలా ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? నిజంగా విగ్రహంలో ఉన్న ఆయనను చూడగలమా? చూడలేం. అది అసాధ్యం. కారణం భగవంతుడు చైతన్య స్వరూపుడు. విగ్రహంలోనే కాదు, ఆ చైతన్యం సర్వత్రా సర్వజీవుల్లో వ్యాపించి ఉంది. భగవంతుని చైతన్యం ఒక మానవుల్లోనే పూర్తి చైతన్యవంతమై ఉంది. ఆ చైతన్యాన్ని ఆత్మ అని అంటారు. అన్నిటిలో కంటే మానవుల్లో ఉన్న ఆత్మే సత్యమైన పూర్ణమైన భగవంతుడు. అందుకే గాడ్ స్లీప్స్ ఇన్ స్టోన్స్, అవేక్స్ ఇన్ ప్లాంట్స్, మూవ్స్ ఇన్ యానిమల్స్ అండ్ థింగ్స్ ఇన్ మ్యాన్ అని అంటారు. విగ్రహంలో లేడా అని వాదించే బదులు తనలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి దర్శించటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ధ్యానం. ధ్యానం చేస్తే అంతరంలో ఉన్న ఆత్మను దర్శించగలుగుతాం. దర్శించడమే కాదు, ఆ ఆత్మ ఎవరిదో కాదు, నేనే అని తెలుసుకోగలుగుతాం. అహం బ్రహ్మస్మి అన్న సత్యాన్ని అవగతం చేసుకుంటాం. విగ్రహం భగవంతుడు కాదా, లేక భగవంతుడు విగ్రహంలో లేడా అని వాదించడం కాదు. నేనే భగవంతుణ్ణి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. విగ్రహంలో భగవంతుడు లేడా అని కోరికలు కోరడానికి ప్రయత్నించినంత మాత్రాన ప్రయోజనం లేదు. కారణం కోరేవాడు భగవంతుడు కనుక. శిలిని రూపంగా మార్చి కోరితే శిలి ఏమీ ఇవ్వగలదు? శిలి గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? భగవంతుడే గొప్పవాడు కదా. మరి పూజిస్తే తప్పేంటి? శిలను కోరితే తప్పేంటి అని వాదిస్తే ఎంత మూర్ఖత! భగవంతుడే రక్షించు రక్షించు అంటే ఇంకా ఆయనను రక్షించేవారెవరు? మానవుడు తానెవరో తెలుసుకోలేక తన శక్తిని మర్చిపోయి దిగజారి ప్రవర్తించడమే కాక వాదించడం మరీ విడ్డూరం కాక మరేంటి? కొంచెం ఆలోచిస్తే ఆలయం బయట యాదించేవారు లాభపడుతున్నారు, ఆలయం లోపల యాదించేవారు నష్టపోతున్నారు. కారణం ఏమీ లేకుండా బయట యాదించే వారికి సాయంత్రానికి కొన్ని రూపాయలైనా వస్తాయి. కానీ లోపల యాదించేవారు కొబ్బరికాయ ఇస్తే చిన్న చిప్ప మాత్రమే వస్తుంది, పళ్ళిస్తే సగమే వస్తాయి. అంటే సగం నష్టపోతున్నారు. కారణం బయట యాదించేవారు భగవంతుణ్ణి అడుగుతున్నారు, లాభపడుతున్నారు. కానీ లోపల యాదించేవారు నష్టపోతున్నారు. కారణం వారు శిల విగ్రహాన్ని అడుగుతున్నారు. విగ్రహం భగవంతుడు కాదు, విగ్రహాన్ని కోరే మానవుడే భగవంతుడు. ఇదే పూర్ణ సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్నంత వరకు మానవుడు దుఃఖాన్ని పొందుతాడు, దుఃఖంలోనే జీవిస్తాడు. మానవుడు దుఃఖం నుంచి బయటపడాలంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దానికి ధ్యానం ఒక్కటే మార్గం. మానవుడు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని పాట్లు పడినా ధ్యానం చేయకుండా ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. ఎన్నో జన్మలెత్తి ఎంతో దుఃఖం అనుభవించి ఎన్నో కష్టాలు పడి అప్పుడు ధ్యానం చేసే బదులు ఇప్పుడే ఈ జన్మలోనే ధ్యానం చేస్తే అన్ని జన్మలెత్తవలసిన పని లేదు, ఎన్ని పాట్లు పడవలసిన పని లేదు. అందుచేత ధ్యానం చేద్దాం, దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడదాం. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ని లైక్స్ అండ్ షేర్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను.